10వ వచనంలో, గుణవతైన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది. ముత్యముల కంటే కూడా అమూల్యమైనది. గుణ లక్షణాలు, మంచి లక్షణాలు ఆ యొక్క గుణవతైన స్త్రీలో ఉంటాయి. ఆ లక్షణాలు నువ్వు కలిగి ఉంటే నీకు ఆస్తులు అవసరం లేదు, నీకు గొప్ప సర్టిఫికేట్స్ అవసరం లేదు, కానీ పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి చూస్తే నువ్వు అమూల్యమైన ముత్యము కంటే శ్రేష్ఠురాలివి. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఎలా ఉంటుంది, ఏ రీతైనటువంటి జీవితము ఆమె కనపరుస్తుంది అని అంటే, మొట్టమొదటిగా తన పెనిమిటికి ఆమె మేలు చేస్తుంది, కానీ కీడేమీ చేయదు. ఆమె బ్రతుకు దినములన్నీ తన భర్తకు మేలు చేయను గాని కీడు చెయ్యదు. ఈరోజు చాలా మంది స్త్రీలు లోకస్తుల్లాగా జీవిస్తున్నారు. లోకంలో వాళ్ళు ఎలా చేస్తున్నారో మరి దేవుని నమ్ముకున్న స్త్రీలలో కూడా అటువంటి ప్రవర్తనే కలిగి ఉన్నారు. దేవుడు ఏ మాట సెలవిచ్చాడు, మనల్ని ఎలా జీవించాలి అని కోరుకుంటున్నాడని అనుకోకుండా లోకస్తులు చెప్పినట్లుగా జీవిస్తారు, లోకస్తులు మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నారు.